కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఉచిత మీటర్లు, ఉచిత కరెంట్ ఇస్తాము, అదేవిధంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పలగొట్టండి అని చెప్పి అదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ప్రైవేట్ పరంగా అప్పచెప్పి ఎక్కడైతే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసులకి సంబంధించి ఉచిత మీటర్లు పెట్టడం, ఎలక్ట్రికల్ మీటర్లు పెడుతున్నారు. దాని తర్వాత ఇళ్ళ పెట్టాలంటే మనం ప్రభుత్వము తర్వాత ప్రజలు కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఎవరికి కూడా రైతులకు కానీ, తర్వాత చిన్న కారు కానీ పెద్ద కారు రైతులకు కానీ ఉచిత కరెంట్ ఇస్తాము, తర్వాత దాంతోపాటు స్మార్ట్ మీటర్లకు సంబంధించి మేము పలగొడతామని చెప్పినటువంటి నారా లోకేష్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే దొడ్డిదారులు పోయి ఉచిత మళ్ళీ స్మార్ట్ మీటర్లు కూడా పెడుతుంటే మేము కూడా మా నాయకత్వంలో కూడా స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎవరికే కానీ ఈరోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5-6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ ఈరోజు స్మార్ట్ మీటర్లు కూడా దొడ్డిదారులు బిగించి మళ్ళీ ప్రజలకు ప్రలోభ గురి వేస్తున్నారు. కాబట్టి అటువంటి కాకుండా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి స్మార్ట్ మీటర్లని మళ్ళీ తొలగించి యథావిధిగా మామూలు మీటర్లు పెట్టాలా, మళ్ళీ ఛార్జీలు కూడా తగ్గిస్తానని చెప్పాడు. ఆ ఛార్జీలు కూడా తగ్గించలేదు. మళ్ళీ ఇప్పటికైనా ఛార్జీలు కూడా పెంచకుండా తగ్గించి వాళ్ళకి రైతులను కూడా ఆదుకోవాలి, ప్రజలు కూడా ఆదుకోకపోతే కన్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.